ఓకే. హైదరాబాద్‌కొచ్చినప్పుడు అంటే చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు. వన్స్ అబ్బాయిగా నుంచి జెండర్ మారాలి అంటే అవును. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా మీరేమన్నా ఫేస్ చేసారా ప్రాబ్లమ్స్? చేస్తామంటే చేసా. మేము ఫస్ట్ సర్జరీకెళ్ళాలంటే మాకు మనీ కావాలి. మా పెద్దోళ్ళు మనీ ఇస్తేనే సర్జరీలు చేయింతారు. స్టార్టింగ్ ఎవరైనా షాప్ ఓపెనింగ్‌కెళ్ళాల్సిందే. ఓకే. అప్పుడు షాప్ ఓపెనింగ్‌కెళ్ళినప్పుడు కామెంట్స్ వస్తాయి కదా! ఏ ఛీ వీళ్ళది, ఛీ అది వాడిది అన్నప్పుడు చాలా సఫర్ అయ్యేదాన్ని. ఓకే. షాప్ ఓపెనింగ్ అన్నారు గాబట్టి మీకు షాప్ ఓపెనింగ్స్‌కి పిలవకపోయినా ఒక ట్రాన్స్‌జెండర్ అనేవాళ్ళు ఆటోల్లోనో ఎలా పడితే అలా ఒక బ్యాచ్‌గా ఎళ్లి ఆ! వాళ్ళని ఇబ్బంది పెట్టడము, లేకపోతే ఎలా పడితే వాళ్ళని తిట్టడము. వాళ్ళు ఒక శుభకార్యం చేసుకుంటున్నారు. అవును. చాలా హ్యాపీగా చేసుకుంటారు. కానీ మీరందరూ వెళ్లి అక్కడ ఎందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వస్తూ ఉంటారు? అంటే అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు ఎంతో కొంత ఇచ్చినప్పుడు తీసుకోవాలా. మిమ్మల్ని పిలవరు, ఇన్వైట్ చేయరు. కానీ మీరు వెళ్లి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? ఇబ్బంది అంటే అందరూ ఒకలా ఉండరు కదా! అందరి మైండ్‌సెట్ ఒకలా ఉండదు. నీ మైండ్‌సెట్ వేరు, నా మైండ్‌సెట్ వేరు. ఇప్పుడు ఒక అందరి మైండ్ షాప్ సెట్ వేరు కరెక్టే కాదంటలేను. కానీ అక్కడ నేమ్ వస్తుంది ఎవరికి? మాకే ట్రాన్స్‌జెండర్ ట్రాన్స్‌జెండర్‌కొస్తదనేమో. కదా! అది దాని గురించి నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నేనున్నాను. సపోజ్ నేను ఉన్నాను. ఒక షాప్ ఓపెనింగ్‌కెళ్తాను. 10 మందినేసుకొని. అక్కడ పెళ్ళో జరుగుతది. గ్రాండ్‌గా జరుగుతది. ఇంతివ్వండి మీకు శుభకార్యం జరుగుతది ఇక్కడ అంటాము. ఒక్కొక్కళ్ళంటారు, ఎందుకివ్వాలి మీకు ఇవ్వాలని రూల్ ఉందా అన్నప్పుడు కోపమొస్తది. అప్పుడు కొంచెం ఎదురు తిరుగుతాం అంతే. ఓకే. కానీ ఎదురు తిరగడం అంటే ఎందుకివ్వాలి అనేది అంటే మిమ్మల్ని పిలవనప్పుడు ఎందుకివ్వాలి మీకు? అంటే మీరు ట్రాన్స్‌జెండర్‌గా మారుతుంది ఓన్లీ ఫర్ షాప్ ఓపెనింగ్స్, బెగ్గింగ్స్ వాటి కోసమే మారుతున్నారా? లేకపోతే మీ హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల మారుతున్నారా? మా హార్మోన్స్ ప్రాబ్లమ్‌గా కదా! మారుతాము. మీ హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల చేంజ్ అవుతున్నారు. కానీ మీరు అక్కడికెళ్లి డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు కరెక్టే కాదంటలేను. ఇప్పుడు మీరు వెళ్తున్నారు. అంటే మీ ఇన్‌కమ్ అనుకోవచ్చది కాదంటలేను. కానీ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ హ్యాపీగా ఓపెన్ చేసుకునేటప్పుడు మీకు ఒక 5,000 10,000 ఇచ్చినప్పుడు తీసుకొని రావాలి. ఆహా! లేదు మాకింత కావాలి అని డిమాండ్ చేసి వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడి వస్తారు. ఎందుకలాగా? అంటే ఇప్పుడు మేము ఉన్నాము. ఇప్పుడెళ్తాం సంథింగు. వాళ్ళు రివర్స్ అవునప్పటికి ఎందుకండి అలా అంటారు. ఎందుకివ్వరు? మీరిక్కడ ఇలా మాట్లాడుతున్నారులే గానీ, అక్కడికి ఎళ్తే ఇలా మాట్లాడరు. ఇంత కూల్‌గా అంటే దాన్నెలా అంటారు? లవ్లీగా మాట్లాడరు మీరు. అది లేదు. అందరి మైండ్‌సెట్ ఒకలా ఉండదు. నేను అందరితో లవ్లీగానే మాట్లాడతా. హ్మ్. కూల్‌గానే మాట్లాడతా. అందుకనేనా ఇంత అందంగా ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు ఈ ఐ మీన్ ట్రాన్స్‌జెండర్‌గా మారినప్పుడు మారక ముందు గాని, మారిన తర్వాత గాని మీరు ఫస్ట్ బెగ్గింగ్‌కెళ్లారా? లేకపోతే సెక్స్ వర్క్‌కెళ్లారా? బెగ్గింగ్‌కే వెళ్ళా. బెగ్గింగ్‌కే వెళ్లారా? బెగ్గింగ్‌కి వెళ్ళినప్పుడు చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు. మీకేం పనులు లేవా? ఏమైనా ఇలా జాబులు చేసుకోవచ్చు కదా! జాబులు చేసుకో ఎందుకిట్లా న్యూసెన్స్ చేస్తారు? మీ వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. హ్మ్. చిరాపడ చిరాపరివ్వరు. ఇంక హ్మ్. మీకు పనులేం లేవా అనేవారు. హ్మ్. చాలా అనేవారు. ఏం చేస్తావు జాబులివ్వరు. జాబ్‌కెళ్తే నువ్వేమైనా అమ్మాయివా? నీకెందుకివ్వాలి జాబు? ట్రాన్స్‌జెండరు అని రిపోర్ట్స్ పడేత్తాడు బయటికి. ఓకే. కానీ ఇప్పుడు మానేయి. హ్మ్. అప్పట్లో అయితే ఏం లేవు. ఇప్పుడు పర్లా. కొంచెం డెవలప్ అయింది. మీరు చదువుకున్నారు. ఇంటర్ వరకు చదువుకున్నానన్నారు. యాహ్! కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అవును. ట్రాన్స్‌జెండర్స్‌కి నేనొక సపోర్ట్‌గా నిలబడతాను అండ్ అవును. ట్రాఫిక్ ట్రాఫికోళ్ళు, ఆ! కానిస్టేబుల్ అప్పుడు జాబులొచ్చాయి. మీరెందుకు అప్లై చేసుకోలేదు? అంటే రేవంత్ రెడ్డి అనలేదు. ఓన్లీ తెలంగాణ ట్రాన్స్‌జెండర్సే ఇంకెవ్వరికీ లేదు అని అయితే రేవంత్ రెడ్డి అయితే అనలేదు. కానీ అనలేదు. మీరెందుకు అప్లై చేసుకోలేదు దానికి? చాలా మంది అప్లై చేసుకున్నారు. అవును. చాలా మంది చేస్తున్నారు కూడా జాబ్ అందులో. కానీ మీరెందుకు చేసుకోలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇంట్రెస్ట్ లేదంటే డబ్బులకి అలవాటు పడ్డారా? లేకపోతే అక్కడికెళ్తే మనకి ఇన్‌కమ్ ఉండదు. లేకపోతే ఫ్రీడమ్ ఉండదు. ఇలాంటివి అనుకున్నారా? అట్లేం లేదు. డబ్బుకి అలవాటు పడే అయితే మైండ్ సెట్ నాది కాదు. ఫ్రీడమ్ అంటే నాకెక్కడున్నా ఫ్రీడమ్ ఉంటది. ఓకే. గానీ ఇంక ఇంట్రెస్ట్ లేదంతే. ఓకే. మీరు ట్రాన్స్‌జెండర్‌గా చేంజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 ఇయర్స్. 3 ఇయర్సా ఓవరాల్‌గా? హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు చేంజ్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఐ మీన్ పేమెంట్ డబ్బులు గానివ్వండి. అవునవును. ఆ టైంలో మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేశారు? మా అత్తయ్య గారే సపోర్ట్ చేశారు. అత్తయ్య గారంటే? అంకిత నాయుడు మా ఓకే. ఓకే. గురువు. అంకిత గారా? అంకిత గారి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాను. అంకిత గారు మ్యారేజ్ చేసుకున్నారు. అవును. చాలా మందికి ఒక ఇన్‌స్పిరేషన్ కపుల్‌లాగా ఉన్నారు ట్రాన్స్‌జెండర్స్ అందరికి. అవును. కానీ వాళ్ళు అసలు వాళ్ళని చూసిన చాలామంది ఈవిడికేందిరా బాబు ఇంత మంచోడు దొరికాడు అని కుళ్ళుకున్నోళ్ళు ఉన్నారు. హ్యాపీగా ఫీల్ అయినోళ్ళు ఉన్నారు. అవును. చాలామంది ఉన్నారు. కానీ అనుకోకుండా ఒక రోజైతే వాళ్ళిద్దరూ బ్రేక్ డివోర్స్ అయ్యాయి. డివోర్స్ అయ్యారు. ఎందుకు? అసలు ఎవరిది తప్పు? ఏంటి?
అంటే ఈ విషయం వచ్చినప్పటికైతే రియల్ ఫీమేల్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటారు అబ్బాయిలు. ఓకే. ట్రాన్స్ మాకు ఎలా ఉంటారు అనుకున్నారు మీరు? తెలుసు కదా ఆ విషయం. తెలుసు. కానీ మీరు ఒక అబ్బాయిని కానీ ప్రేమిస్తారు. మేము తెలిసి కూడా అదే తప్పు చేస్తాము. ఎందుకు? అంటే దాన్ని ఏమనాలి? బలుపనాలా లేకపోతే ఇంకేమనాలి దాన్ని? ఇప్పుడు చూస్తున్నాం, బయట చూస్తున్నాము. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒకరిని చూస్తే ఇంకొకరు వచ్చి అంటారు లేదు ఇది అది కాదు. మేము పేరెంట్స్ దూరంగా ఉంటాము, మాకు ప్రేమ ఉండదు. వాళ్ళు వచ్చి మా ప్రేమ చూసినప్పుడు మేము ఎడిటింగ్ అయిపోతాం అన్నమాట. ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయాము, నమ్మొచ్చు అనుకుని ఇంక అట్లా. టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరకదు అన్నారు. ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేశారని చెప్పారు కదా, అప్పుడు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరకట్లేదా మీకు? యాక్సెప్ట్ చేశారు, దొరుకుతుంది కదా. ఇప్పుడు మీ గురించే మాట్లాడుతున్నా, ఎవరో గురించి కాదు. మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరుకుతున్నప్పుడు ఇంకా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మోసపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంట్లో ప్రేమ చిన్నప్పటి నుంచి దొరుకుతుంది. ఇంట్లో వాళ్ళ ప్రేమ మీరు ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత కొన్ని ఇయర్స్ వరకు దొరకదు ఇంట్లో వాళ్ళ ప్రేమ. ఇప్పుడు మీరే అన్నారు మాకు ఎవరి ప్రేమ ఉండదు, ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమ ఉండదు, అది ఇది అనేసి అన్నప్పుడు మీరు మీ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి హాయ్ హలో కొంచెం ప్రేమగా మాట్లాడితే ప్రేమలో పడతారు. కానీ ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరికిన తర్వాత కూడా మీరు ఒక అబ్బాయితో ఎందుకు లవ్ లో పడి మీరు మోసపోయి కొంతమంది సూసైడ్లు చేసుకుంటారు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? సపోజ్ ఇంట్లో వాళ్ళ ప్రేమ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు కూడా రమ్మంటారు, వెళ్తూ ఉంటాం మేము. వీళ్ళు వచ్చేసినప్పటికీ ఇంకా మాతోనే ఉంటారు, మాతోనే జర్నీ స్టార్ట్ చేస్తారు. అదమ్మా ఇదమ్మా అమ్మో గిమ్ము అని ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఒకేసారి మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు, ట్రాన్స్జెండర్ అంటారు మా ఫ్యామిలీ అన్నప్పుడు వెళ్ళిపోతారు. అక్కడ ఇంకా మేము తట్టుకోలేము. ఇన్ని రోజులు ఉంటాము, జర్నీ చేస్తాము. జర్నీ చేసి అందరూ మంచి అబ్బాయితో ఉన్నావా అని కట్ట అంటుంటారు. ఆ అబ్బాయి వెళ్ళిపోయినప్పుడు ఏమైంది నన్ను అంటారు కదా ఏమైంది అన్నప్పటికీ అది తీసుకోలేక చనిపోతున్నారు చాలామంది. సేమ్ అదే కారణం. ఓకే. ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్స్ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అనేసి ఎప్పుడు మొత్తం మిమ్మల్ని వాడుకొని యూజ్ చేసుకున్న తర్వాత చెప్తున్నారు. ఆ మాట ముందు తెలియదా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ మాట ముందు తెలియదా? అంటే మీరు అడగడానికి మీకు నోరు ఉంది కదా, మరి అడగడానికి ఏమైంది? మేము అదంటాం ముందు, మేము అన్ని అడుగుతాము. ఎందుకని ఇట్లా మేము చాలా మంది చూసాము, నువ్వు కూడా అంతే అంటే లేదు లేదు మదర్ ప్రామిస్ సిస్టర్ ప్రామిస్ అందరూ అబ్బాయిలాగా ఒకరు ఉండరు, ఒకరికైనా ఉంటుంది మైండ్ సెట్ అంటారు. కానీ లాస్ట్కి వచ్చినప్పటికీ అందరు మగవాళ్ళందరూ ఒకటి. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారా? అంటే బయట సొసైటీలో కానివ్వండి చేశారా? అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అంటే ఇందా చెప్పాగా, ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు చిరాకు పడతాం మమ్మల్ని చూసి, చీ అంటాము. అప్పుడు పడ్డా, ఇప్పుడైతే ఓకే అందరూ చూసినా వావ్ గుడ్. కానీ చాలామంది ట్రాన్స్జెండర్స్ సెక్స్ వర్క్కి అలవాటు పడుతున్నారు. అంటే ఏం వర్క్ లేక సెక్స్ వర్క్కి అలవాటు పడుతున్నారా లేకపోతే దేనికోసం? అది ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇప్పుడు మీరు సెక్స్ వర్క్ చేస్తారా? నేను చేయను ఇప్పుడు దాకా. లేదు, అసలు వెళ్ళలేదా? వెళ్ళను. అంటే మీరు అమ్మాయిగా మారిన తర్వాత మీకు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి, కానీ మరి మీకు బతుకు తిరగ ఎలాగా, ఇన్కమ్ అవన్నీ ఎలాగా? ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని నేను. ఏం ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు? అంటే ప్రోగ్రాలు ఉంటాయి కదా, మన డీజే ప్రోగ్రాలు ప్రోగ్రామ్స్ అవి అటుకట్ వెళ్తాను. డీజే ప్రోగ్రామ్స్ అన్నారు కదా, మీరు ఈవెంట్స్కి వెళ్ళొచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా అది కామించడము అలాంటి సిచ్యువేషన్ లో మీకు ఏమనిపిస్తుంటది? ఏ దేవుడా ఏంటి ఏది అని అనిపిస్తుంది. ఏ బండి దిగు రానా బండి ఎక్కు అలా వెళ్ళొద్దాము, లేకపోతే బండి ఎదురుగా ఆపేసి చీర కొంగు లాగుతాము, హెయిర్ లాగుతాము, అట్లా జరిగేవి. అప్పుడు బాధ అనిపించేది. అది నిజంగా నేను అమ్మాయి అయితే ఇట్లా జరుగుతుందా, ట్రాన్స్జెండర్ కాబట్టి ఇట్లా ఏర్పిస్తారు అని ఇంకా లైక్ తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. అంటే బయట సొసైటీలో ఏమనుకుంటున్నారంటే ట్రాన్స్జెండర్స్ వల్లే అమ్మాయిలకి కూడా సేఫ్టీ లేకుండా పోతుంది, వాళ్ళు ఎలా పడితే అలా ఉండడం వల్లే. ఇప్పుడు ఒకవేళ రోడ్డు మీద ఒక ఆడపిల్ల బస్ కోసం వెయిట్ చేసినా లేకపోతే క్యాబ్ కోసం వెయిట్ చేసినా ట్రాన్స్జెండర్స్ నిలబడుతూ ఉంటారు కదా, వీళ్ళు కూడా అదే అనుకొని నీ రేట్ ఎంత ఇలా అడగడం జరుగుతుంది ఆడపిల్లల్ని. అంటే మీ వల్లే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనేసి కొంతమంది అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కుక్క ఎన్నోసార్లు మరుగుతాయి, అన్ని మాదంటే మేము ఎలా ఒప్పుకుంటాం చెప్పండి? ఇప్పుడు సంథింగ్ అక్కడ జరుగుతుంది, అది కూడా ట్రాన్స్జెండర్ చేస్తారంటే అది కూడా మాదే తప్ప అంటే మేము సొసైటీలో చీప్గా అంటున్నామా? చీప్గా అంటున్న వాళ్ళకి అది మా మీద వస్తున్నారు, అది ఎలా అవుతుంది? అదే ఈ చీప్నెస్ ఎందుకు వస్తుంది అంటే మీరు కూడా ఏదో ఒకటి ఓన్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ ఓన్ బిజినెస్లో కానీ లేకపోతే మీ ఓన్గా
ఎక్కడైనా డెవలప్ సంపాదించుకుంటా ఉంటే మీకు ఇలాంటి మాటలు రావు కదా. అదే ఎందుకు అంటే మీరు బెగ్గింగ్కి వెళ్ళడమా లేకపోతే సెక్స్ వర్క్కి వెళ్ళడమా ఏదో ఒకటి చేయడం వల్లే మీకు ఇలాంటి నేమ్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నీకు ఇంత ఇస్తాను, ఇంత అమౌంట్ ఇస్తాను, ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఎప్పుడు ఏమైనా అప్పుడు మీకు ఎలా ఉండేది మీ ఫీలింగ్ అనేది? అరే నాకు డబ్బులు వస్తున్నాయి కదా వెళ్దామా అనిపించేదా, లేకపోతే అట్లా ఉండదు, అందరూ ఒకలా ఉండరు, ఇప్పుడు ఎవరో సెక్స్ వర్క్ చేస్తారు, నేను సెక్స్ వర్క్ చేస్తాను ఎలా అనుకుంటున్నావు, నువ్వు తప్పు మాట్లాడతాం, ఇంట్లో అక్క చెల్లి లేరా అని కట్టిన వార్నింగ్ ఇచ్చేదాన్ని. ఓకే ఓకే సారీ సిస్టర్ అని వెళ్ళిపోయేవారు. ఒక్కొక్కరు అయితే సారీ సిస్టర్ బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోయేవారు అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.